హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గరుడ పురాణం ప్రకారం వైతర్ని నది ఎలా ఉంటుంది, చలికాలంలో రాత్రి సమయం, ఎండాకాలంలో పగటి సమయం ఎక్కువగా ఉండడానికి గల కారణం, గుడిలో మహిళలు పూజారులుగా ఎందుకు ఉండరు, పాములకు చెవులు ఉండవు అని అంటారు, మరి అవి శబ్దాలను ఎలా గుర్తిస్తాయి, సూర్యుడు సెకనుకు లక్షల టన్నుల బరువును కోల్పోతున్నాడని మీకు తెలుసా, ఆలయంలో రావి వేప చెట్లు ఎందుకు ఉంటాయి, తుఫాన్లు ఎలా ఏర్పడతాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు ఈ ప్రశ్న మీకోసం. భారతదేశ జాతీయ పుష్పం ఏది? ఆప్షన్ ఏ కమలం, ఆప్షన్ బి చామంతి, ఆప్షన్ సి గులాబీ, ఆప్షన్ డి మల్లె. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. దీనికి సమాధానం వీడియో ఎండింగ్లో తెలుసుకుందాం, కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. పాములు వినగలవా? చాలాసార్లు మనం వింటూనే ఉంటాం, చెవులు బాగా వినపడే వారిని వీడివి పాము చెవులురా అనడం. అయితే చాలామంది పాములకు చెవులు ఉండవు అని అంటారు. మరి పాములు చిన్న చిన్న కదలికలను కూడా ఎలా వినగలుగుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాము చెవులు మన చెవులులాగా బయటకి కనిపించవు, కానీ వాటి శరీరం లోపల మాత్రం శబ్దాలను గుర్తించే కొన్ని ప్రత్యేకమైన అవయవాలు ఉంటాయి. వీటిని అంతర చెవు లేదా ఇంటర్నల్ ఇయర్ అంటారు. సాధారణంగా మనం 20 హెర్ట్జుల నుండి 20,000 హెర్ట్జుల వరకు ఉన్న శబ్దాలను వినగలుగుతాం. కానీ పాములు కేవలం 20 హెర్ట్జుల నుంచి 1000 హెర్ట్జుల వరకు ఉన్న శబ్దాలను మాత్రమే వినగలవు. అయితే పాములు ఈ సౌండ్స్ను ఎలా వింటాయో ఇప్పుడు చూద్దాం. పాములు భూమి నుండి వచ్చే కంపనాలను అంటే వైబ్రేషన్స్ని వాటి దవడల ద్వారా గ్రహించి వాటిని లోపల ఉన్న చెవికి చేరవేస్తాయి. ఇలా అవి ఇతర జీవుల యొక్క కదలికలను గుర్తిస్తాయి. కొన్ని రకాల పాములు గాలిలోని ధ్వనిని కూడా గ్రహిస్తాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అవి గాలిలో ధ్వనిని దవడ ఎముకల ద్వారా గ్రహించి వాటి లోపల చెవికి చేరవేస్తాయి. అలాగే పాముల చర్మం కూడా వైబ్రేషన్స్ను గ్రహించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇలా అవి చుట్టుపక్కల ఉన్న ఇతర జీవుల యొక్క కదలికలను గుర్తించగలవు. ఇక నాగస్వరం ఊదినప్పుడు వచ్చే శబ్ద తరంగాలు భూమిని చేరి అక్కడ నేలను కంపింపచేస్తుంది. ఈ కంపనాలు పాములు గ్రహించి వాటి శరీరాన్ని కదిలిస్తాయి. అలాగే నాగస్వరం ఊదే వారు చేసే కదలికల వల్ల కూడా పాములు దానికి అనుగుణంగా వాటి శరీరాన్ని కదిలిస్తాయి. పాముల వినికిడి శక్తి మాత్రం వాటి జాతిని బట్టి మారుతూ ఉంటుంది. సూర్యుడు ఒక సెకనుకు లక్షల టన్నుల బరువును కోల్పోతున్నాడని మీకు తెలుసా? సూర్యుడు ఒక సెకనుకు దాదాపు 40 లక్షల టన్నుల బరువును కోల్పోతున్నాడని అంచనా. అసలు సూర్యుడు ఎందుకు బరువు కోల్పోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుని కేంద్రంలో హైడ్రోజన్ అణువులను హీలియం అణువులుగా మార్చే ప్రక్రియ ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియను అణు సంలీనం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఈ ప్రక్రియ వల్ల కొంత ద్రవ్యరాశి అంటే మాస్ శక్తిగా మారుతుంది. అయితే ప్రతి అణువు న్యూక్లియర్ ఫ్యూజన్ జరగటం వల్ల కొంత బరువును కోల్పోతుంది. ఈ కోల్పోయిన బరువే శక్తిగా మారి సూర్యుడిని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇక సూర్యుడు సెకన్కు 40 లక్షల టన్నుల బరువు కోల్పోతున్నాడని అనుకున్నాం. ఇలా బరువు కోల్పోవడం అన్నది అన్నిసార్లు ఒకే రకంగా ఉండదు. ఉదాహరణకు సూర్యుడి కేంద్రంలోని ఉష్ణోగ్రత మరియు పీడనంలో అంటే ప్రెషర్లో వచ్చే మార్పుల వల్ల అణుసంలీనంలో కూడా మార్పులు జరుగుతాయి. సూర్యుడిలో ఎంతకాలం ఈ ప్రక్రియ జరుగుతుంది అంటే సూర్యుడిలో ఉన్న హైడ్రోజన్ అయిపోయే వరకు, అంటే దాదాపు 5 బిలియన్ సంవత్సరాలు, అంటే 500 కోట్ల సంవత్సరాల వరకు ఇలానే జరగవచ్చునని ఒక అంచనా. ఆ తరువాత సూర్యుడు తన జీవిత చక్రంలో ఇంకో దశలోనికి ప్రవేశిస్తాడు. అయితే సూర్యుడు ఇలా బరువును కోల్పోవడం వల్ల మన మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అంటే మాత్రం మనపై కానీ మన సౌర వ్యవస్థపై కానీ ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే 40 లక్షల టన్నుల బరువు అనేది సూర్యుడి ద్రవ్యరాశిలో చాలా తక్కువ. సో ప్రస్తుతానికైతే మనపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు ఉంటాయి? గుళ్ళల్లో రావి, వేప చెట్టు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ చాలామందికి వీటి వెనక ఉన్న అసలు కారణాలు తెలియవు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పురాణాల ప్రకారం రావి చెట్టును విష్ణుమూర్తికి ప్రతీకగా భావిస్తారు. రావి చెట్టులోని ప్రతి అణువు నారాయణ స్వరూపమే అని పద్మపురాణం చెబుతుంది. శ్రీకృష్ణుడిని వటపత్రశాయి అని పిలవడానికి కారణం కూడా ఇదే. ఇక శనిదోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి. అలాగే రావి చెట్టుకు నమస్కరించి కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి. ఇక ఇప్పుడు వేప చెట్టు గురించి చూద్దాం. వేప చెట్టును లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఎందుకంటే వేప చెట్టులో ప్రతి అణువు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతెందుకు వేప చెట్టు గాలికే ఎన్నో రుగ్మతలు దూరం అవుతాయి. అందుకే వేప చెట్టును లక్ష్మిగా భావిస్తారు. ఇక్కడ లక్ష్మి అంటే డబ్బు కాదు, మన ఆరోగ్యమే. అలాగే రావి, వేప చెట్లను కలిపి పూజించడం వల్ల అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు అని శాస్త్రాలు, వేదాలు చెబుతున్నాయి. ఇక సైన్స్ ప్రకారం చూస్తే రావి వేప చెట్లు ఇతర చెట్లతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ని విడుదల చేస్తాయి.
ఇది ఆలయ వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అలాగే వేప చెట్టులోని ఔషధ గుణాల వల్ల చుట్టూ ఉన్న పరిసరాలలో గాలి కూడా శుభ్రమవుతుంది. ఇది అనేక వ్యాధులను రాకుండా నివారిస్తుంది. ఇక రావి వేప చెట్ల నీడలో కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. రావి వేప చెట్లు ఆయుర్వేదం, ఇతర కొన్ని వైద్య విధానాలలో కూడా ఉపయోగిస్తారు. వీటిలో ఉన్న ఔషధ గుణాల కారణంగా ఈ చెట్లను నాటడం సాంప్రదాయంగా వస్తుంది. కానీ రావి చెట్టును ఇంటి ఆవరణలో నాటకూడదని అంటారు. ఎందుకంటే రావి చెట్టు వేర్లు చాలా పెద్దగా పెరుగుతాయి. ఇలా పెరిగిన వేర్లు ఇంటి పునాదిని దెబ్బతీస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక రావి చెట్టు పెద్దగా పెరిగి ఇంటిలోకి వెలుతురు ప్రవేశించకుండా చేస్తే ఇంటి లోపల తేమ పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. అలాగే రావి చెట్టు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది. దీన్ని పీల్చుకోవటం మనకు మంచిది కాదు. వేప చెట్టు ఇంటి ముందు లేదా ఇంటి వెనక భాగంలో ఎక్కడైనా పెంచొచ్చు. ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఒక వైద్యుడు ఉన్నట్లే అని చెబుతారు పెద్దలు. గుడిలో మహిళలు పూజారులుగా ఎందుకు ఉండరు? మనం ఏ గుడిలో చూసినా పూజారులుగా మగవారే ఉంటారు. గుడిలో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరు అని ఎవరైనా ఆలోచించారా? చాలామంది అభిప్రాయం ప్రకారం చారిత్రాత్మకంగా మహిళలు సమాజంలో తక్కువ స్థాయిలో ఉండటం వల్ల వారికి విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు ఆలయాలలో పూజారులుగా ఉండే అవకాశాలు రాలేదు అని. కానీ వారి అభిప్రాయం తప్పు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. భగవంతుడి రూపమైన విగ్రహాలకు మంత్ర యంత్రాలతో కూడిన ప్రాణప్రతిష్ఠ జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి. సాక్షాత్తు దేవతాదేవుళ్ళ శక్తి ఆ విగ్రహాలకు వస్తుంది. ఇలా అనంతమైన శక్తిని ఆ విగ్రహాలు పొందాక వాటికి రోజు అనేక దీపధూప నైవేద్య కార్యక్రమాలు ఉంటాయి. ఇలాంటి దీపధూప నైవేద్య కార్యక్రమాలు దేవుడికి సమర్పించాలి అంటే శుచిని అంటే శుభ్రతను పాటించాలి. కానీ స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండవలసిన రోజులు కొన్ని ఉంటాయి. అంటే పీరియడ్స్. జనరల్గా పీరియడ్స్ వస్తే ఇంట్లో పూజ గది వైపు కూడా చూడరు. ఇప్పుడు ఇంకా నయం, పూర్వకాలంలో అయితే వంటగదిలో కూడా రానిచ్చేవారు కాదు. ఇక ఏ సమయంలో పీరియడ్స్ వస్తాయో వారికే తెలియదు. ఒకవేళ మహిళలు పూజారులుగా ఉంటే వారు పూజాధికారాలు నిర్వహించే సమయంలో అలా జరిగితే అది భగవత్ దోషం అవుతుంది. నిజమైన భక్తులు ఎవరూ అలా జరగాలని కోరుకోరు. ఒకవేళ అలా జరిగితే మళ్ళీ అనేక శుద్ధి క్రియలు చేయాలి. అందుకే ఆ సమయంలో స్త్రీలు పూజలు కాదు కదా, దైవ దర్శనం కూడా చేసుకోరు. అందుకే దేవాలయాల్లో స్త్రీలు పూజారిగా ఉండరు. చలికాలంలో రాత్రి సమయం, ఎండాకాలంలో పగటి సమయం ఎక్కువగా ఉండడానికి గల కారణం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. చలికాలంలో 4:30-5 గంటలకే చీకటి పడుతుండటం. ఎండాకాలంలో మాత్రం రాత్రి 7-7:30 అయినా వెలుతురుగానే ఉంటుంది. ఎందుకు ఇలా అని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకుందాం. మన భూమి సూర్యుడి చుట్టూ నిర్ణీత కక్షలో తిరుగుతుంది. ఇలా తిరగటం వల్ల పగళ్ళు రాత్రులు ఏర్పడతాయి. భూమి ఇలా తన కక్షలో ఒకసారి తిరగడానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. అయితే భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఈ కక్ష గోళాకారంలో కాకుండా కొంచెం అండాకారంలో ఉంటుంది. అంటే ఎగ్ షేప్లో ఉంటుంది. ఇలా భూమి సూర్యుడి చుట్టూ అండాకారంలో ఉన్న కక్షలో తిరుగుతున్నప్పుడు ఈ కక్షలో ఉన్న తేడాల కారణంగా భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్ళడం లేదా దూరంగా జరగడం జరుగుతూ ఉంటుంది. ఇలా దగ్గరగా దూరంగా జరగటం వల్ల మనకు ఋతువులతో పాటు రాత్రి పగళ్ళ సమయాల్లో మార్పులు జరుగుతాయి. అలాగే భూమి సూర్యుడి చుట్టూ తిరిగే విధానం వల్ల ఈ మార్పులు సంభవిస్తాయి. అది ఎలా అంటే, చలికాలంలో భూమి యొక్క ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా ఉంటుంది. ఫలితంగా ఈ ప్రాంతంలో సూర్యకాంతి తక్కువగా పడుతుంది. ఇలా సూర్యకాంతి తక్కువ పడటం కారణంగా చలికాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎండాకాలంలో దీనికి పూర్తి ఆపోజిట్గా భూమి యొక్క ఉత్తరార్ధగోళం సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఉత్తరార్ధగోళంపై సూర్యకాంతి ఎక్కువగా పడుతుంది. ఇలా ఎక్కువగా ఉన్న సూర్యకాంతి కారణంగా పగటి సమయం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. తుఫాన్లు ఎలా ఏర్పడతాయి? భారీగా వీచే గాలులు, భారీ వర్షం మరియు అల్లకల్లోలంగా ఉండే సముద్రం. ఇది తుఫాన్లు సమయంలో మనకు కనిపించే దృశ్యాలు. ఇప్పుడు అసలు ఈ భయంకరమైన తుఫాన్లు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. సాధారణంగా సముద్రాలపై ఏర్పడే భారీ వాయుగుండం. ఈ వాయుగుండం చాలా వేగంగా తిరుగుతూ భారీ వర్షాలను, సముద్రంపై భారీ అలలను, అలాగే భీకరమైన గాలులను సృష్టిస్తుంది. ఇదే తుఫాను. సూర్యుని వేడికి సముద్రపు నీరు వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన నీరు ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి గాలిలో కలిసి అధిక తేమను కలిగిస్తుంది. ఈ తేమ వల్ల గాలి తేలికగా మారి పైకి లేస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో గాలి తక్కువగా ఉంటుంది. ఇలా గాలి తక్కువగా ఉండడాన్నే అల్పపీడనం అంటారు. నీరు ఎలాగైతే పల్లానికి ప్రవహిస్తుందో అదేవిధంగా గాలి కూడా అధిక పీడన ప్రాంతాల నుండి అల్పపీడనం ప్రాంతం వైపు వీచడం ప్రారంభమవుతుంది. ఈ గాలులు వేగంగా తిరుగుతూ ఒక భారీ వాయుగుండాన్ని అంటే ఒక సర్కిల్ని ఏర్పరుస్తాయి. ఇలా ఏర్పడ్డ వాయుగుండం యొక్క తీవ్ర రూపాన్నే మనం తుఫాను అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కుక్కర్లో బియ్యం మరియు నీరు పోసి దాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయటం వల్ల అందులో నీరు వేడెక్కుతుంది.
ఈ వేడెక్కిన నీరు సముద్రం లాంటిదే. ఇక కుక్కర్ వేడిగా ఉన్నప్పుడు దాని నుండి ఆవిరి అంటే వేడిగాలి పైకి వస్తుంది. సముద్రం వేడిగా ఉన్నప్పుడు ఇలానే వేడిగాలి కూడా పైకి లేచి గాలిలోకి చేరుతుంది. ఇప్పుడు కుక్కర్ చుట్టూ ఉన్న చల్లగాలి కుక్కర్ నుండి వచ్చే వేడి ఆవిరిని చుట్టుముట్టి దాన్ని కండెన్స్ అంటే చల్లపరచడానికి ట్రై చేస్తుంది. అదేవిధంగా సముద్రం నుండి వచ్చే వేడి ఆవిరి చల్లగాలితో కలిసినప్పుడు మేఘాలు ఏర్పడతాయి. ఇక మన కుక్కర్లోని వేడి ఆవిరి చల్లగాలితో కలిసినప్పుడు అది కుక్కర్ చుట్టూ సుడులు తిరుగుతుంది. సముద్రంలో కూడా వేడి ఆవిరి చల్లగాలితో కలిసినప్పుడు సుడులుగా ఏర్పడి తుఫానుగా మారుతుంది. చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయా? చెట్లు ఒకదానితో ఒకటి మనం మాట్లాడుకునే విధంగా మాట్లాడుకోవు, కానీ వాటికి మాత్రమే అర్థమయ్యే రహస్య కమ్యూనికేషన్ ఉంది. అసలు చెట్లు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయో ఇప్పుడు చూద్దాం. చెట్ల వేర్లు ఒకదానితో ఒకటి అనుసంధానమై అంటే కలిసిపోయి ఒక రకమైన నెట్వర్క్ను ఏర్పరచుకుంటాయి. ఇలా ఏర్పరచుకున్న నెట్వర్క్తో అవి నీరు, పోషకాలు, హార్మోన్లు మరియు ఇతర సమాచారాన్ని మార్చుకుంటాయి. ఇది వైర్డ్ నెట్వర్క్. ఇక చెట్లు కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తాయి. వీటినే ఫెరోమోన్లు అంటారు. ఈ ఫెరోమోన్ల ద్వారా ఒక చెట్టు ఇంకో చెట్టుకు ప్రమాదానికి సంబంధించిన హెచ్చరికలను లేదా ఇతర ఏదైనా సమాచారాన్ని పంపుతాయి. ఉదాహరణకు ఒక చెట్టుకు ఏదైనా తెగులు సోకితే అది ఇతర చెట్లకు ఈ ఫెరోమోన్ల ద్వారానే సమాచారం పంపి ఇతర చెట్లను హెచ్చరిస్తాయి. ఇక అవి తమను తాము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఇది వైర్లెస్ నెట్వర్క్. అలాగే చెట్లు వేర్లలో ఒక రకమైన శిలీంధ్రం అంటే ఫంగస్ ఉంటుంది. దీన్నే మైకోరైజా ఫంగస్ అంటారు. ఈ ఫంగస్ ద్వారానే చెట్లు వాటికి లభించిన పోషకాలను ఒకదానితో ఒకటి మార్చుకుంటాయి మరియు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇక కొన్ని అధ్యయనాల ప్రకారం చెట్లు కొన్ని రకాల సౌండ్స్ చేయగలవు అని, ఈ సౌండ్స్ అవి ఇతర చెట్లకు సమాచారాన్ని పంపడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇలా చెట్లు కమ్యూనికేట్ చేసుకోవటం వల్ల వాటిలో వచ్చే తెగుల నుండి అవి రక్షించుకోవడం ద్వారా అడవిలోని పర్యావరణ సమతుల్యతకు సహాయపడటమే కాక చెట్లు తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ఈ వ్యవస్థ సహాయపడుతుంది. వైతర్ని నది ఎలా ఉంటుంది? గరుడ పురాణం ప్రకారం యమలోకం వెళ్లే మార్గంలో వైతర్ని అనే మహానది ఉంటుంది. బాగా లోతుగా, దాటడానికి చాలా కష్టంగా, పాపాలు చేసిన వారికి అంటే పాపులకు మహాభయంకరంగా ఉంటుంది. ఈ పాపులకు అందులో నీటికి బదులుగా చీము, నెత్తురు కనిపిస్తాయి. దానిని దాటడానికి వచ్చి నిల్చున్న పాపులకు మాంసం ముద్దలే బురదగా కనిపించి మీ మాంసం కూడా ఇలాగే బురదగా మారవచ్చు అని హెచ్చరించినట్లుగా ఉంటుంది. ఇక ఆ నది నిమిషానికి ఒక భయంకర రూపాన్ని ధరించి పాపుల గుండెల్లో ఉన్న భయాన్ని రెట్టింపు చేస్తుంది. నదిలో అక్కడక్కడ పాత్రలో నెయ్యి ఎలా మరుగుతుందో అలా సలసలా కాగుతున్నట్లు కనిపిస్తుంది. దానిని దాటుకొని మనం వెళ్ళాలి అనే విషయం స్ఫురణకు రాగానే పాపుల గుండెలు జారిపోతాయి. ఆ నీటిలో విషపు కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న కీటకాలు తేలుకొండి లాంటి తొండాలతో రండి మీ పని పడతాం అన్నట్లు ఈ పాపుల వైపు చూస్తూ ఉంటాయి. మొసళ్ళ లాంటి నీటి జంతువులు వైతర్ని నది నిండా ఉంటాయి. అలాగే 12 సూర్యులకు సమానమైన వేడి పాపులను వేపుతుంటుంది. వారు ఈ వేడికి తట్టుకోలేక వైతర్నిలోనికి దూకుతారు. గోదానం అంటే ఆవులను దానం చేసిన వారికి మాత్రం మామూలు నీటిలో పడ్డట్లే అనిపిస్తుంది. వీరి కోసం నావ కూడా వస్తుంది. కానీ ఇతర పాపులు మాత్రం ఆ నదిలో ఉన్న చీము, నెత్తురులో మునుగుతూ తేలుతూ కర్మఫలం తీరేదాకా అందులోనే ఉంటారు. మన చర్మం శ్వాస తీసుకుంటుందా? చర్మం శ్వాస తీసుకుంటుందా అనే ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, చర్మం ద్వారా మన శరీరంలోకి చాలా తక్కువ మోతాదులో ఆక్సిజన్ ప్రవేశిస్తుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి వెళ్తుంది. అయితే ఇలా జరిగే వాయువుల మార్పిడి మన శరీరానికి కావలసిన ఆక్సిజన్ని అందించడానికి సరిపోదు. అలాగే శరీరానికి కావలసిన ఆక్సిజన్ అంతా ఊపిరితిత్తుల ద్వారా మాత్రమే లభిస్తుంది. మనం వ్యాయామం చేసేటప్పుడు లేదా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం ఎర్రగా మారుతుంది. ఇలా మారడానికి కారణం శరీరం వేడెక్కినప్పుడు రక్త ప్రవాహం పెరిగి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో చర్మం ఎర్రగా మారుతుంది. దీన్ని చూసి కొంతమంది చర్మం శ్వాస తీసుకుంటుంది అనుకుంటారు. అయితే మన చర్మం ద్వారా కొంత మొత్తంలో వాయువుల మార్పిడి జరిగినప్పటికీ అది మన శరీరానికి కావలసిన ఆక్సిజన్ని అందించడానికి సరిపోదు. దీన్ని మనం శ్వాస అని కూడా అనలేం, ఎందుకంటే అది ఊపిరితిత్తుల పని. అయితే చర్మం ద్వారా ఇలా వాయువుల మార్పిడి వల్ల కొన్ని విషపూరితమైన వాయువులు మరియు రసాయనాలు బయటకు పంపబడతాయి. అలాగే చర్మ కణాల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి ఇది సహాయపడుతుంది. సరే, ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో అడిగిన ప్రశ్నకు సమాధానం చూద్దాం. భారతదేశ జాతీయ పుష్పం ఏది? ఆప్షన్ ఏ కమలం, ఆప్షన్ బి చామంతి, ఆప్షన్ సి గులాబీ, ఆప్షన్ డి మల్లె. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కమలం.
అసలు కమలం ఎందుకు మన జాతీయ పుష్పమైందో ఇప్పుడు చూద్దాం. కమలం అంటే తామర పువ్వు. భారతీయ సంస్కృతిలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. అది ఎలాగంటే తామర పువ్వు పవిత్రతకు, జ్ఞానం మరియు సృష్టికి సంకేతం. ఇక తన అందంతో మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కమలం నీటిలో పుట్టి పెరుగుతుంది. ఇది కష్టాలను అధిగమించి ఎలా ఎదగాలో చెప్తుంది. తామర పువ్వును ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. దీని ఆకులు, కాడ, వేర్లను ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు. ఇది కమలం జాతీయ పుష్పం కావడానికి కారణాలు. ఇక చామంతి తన అందానికి, గులాబీ ప్రేమ మరియు అందానికి, మల్లెపువ్వు తన సువాసనకు ప్రసిద్ధి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ వరకు చూశారు అంటే వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ వల్ల ఇలాంటి మంచి వీడియోస్ చేయాలని మాకు బూస్ట్ వస్తుంది. కాబట్టి ఆ లైక్ ఏదో కొట్టేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.